అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనంతపురం జిల్లాలో అహుడా చైర్మన్ పదవిని టీసీ వరుణ్కు వరించింది. మొత్తం మీద అయితే మాత్రం తను కష్టపడింది వేరు, వచ్చింది వేరు అని ఆయన అభిమానులు ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పటికీ కూడా టీసీ వరుణ్ నేపథ్యం అయితే తన అధినేత ఏది చెప్తే అది చేసుకుంటూ పోవడమే తనకు తెలిసిందని చాలామంది తనకు దగ్గరగా చూసేవాళ్ళు చెప్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక హౌడా చైర్మన్ పదవిని వరించిన తర్వాత టీసీ వరుణ్కు కూడా జిల్లాలోకి ఘన స్వాగతం లభించింది. అయితే ఆయన మాటలో ఏం చెప్తారు, ఏం చేయబోతున్నారు, ఆయన అధినేత ఆదేశాలను ఎలా పాటించబోతున్నారు ఆయన మాటలో వినే ప్రయత్నం. సార్, కంగ్రాచులేషన్స్ సార్. ఏంటి మీకు ఈ పదవి రావడం ఎలా చూస్తారు? ఖచ్చితంగా ముందుగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, ఆయనకి నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నానన్న. ఎందుకంటే చాలా బాధ్యత గల పదవిది. ఖచ్చితంగా ఒక బాధ్యతతో, ఎందుకంటే ఏదో మాకు పదవి వచ్చింది అని కాకోకుండా బాధ్యతతో ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో దీన్ని బాగా డెవలప్ చేస్తామన్నా. గతంలో వైసీపీ ప్రభుత్వం ఎలా చేసిందో మనందరికీ తెలుసు. అవి కాకోకుండా ఖచ్చితంగా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటూ పోతున్నా. అదేవిధంగా నాకు ఈ పదవి ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు మొదటి నుంచి ప్రజారాజ్యం, ఎస్పెషల్లీ చిరంజీవితో కానీ పవన్ కళ్యాణ్తో కానీ మీ ఫ్యామిలీ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడ డెఫర్ అవ్వడం కానీ లేదంటే ఏదన్నా పదవులు వస్తాయని చెప్పి రాకపోయినప్పటికీ కూడా ఎక్కడ డెఫర్ కాలేదు. ఈరోజు ఈ పదవి రావడం వల్ల రానున్న కాలంలో ఆ ఫ్యామిలీతో మీ కంటిన్యూటీ ఎలా ఉంటుంది? అది ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందన్న. ఎందుకంటే ఒక అభిమానం, ఒక పిచ్చి, ఒక ఇది. ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి మేము అందరం ఇప్పటి నుంచి కాదన్నా, నేను ఒక్కనే కాదన్నా, అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడినారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అనంతపురం అంటే ఒక ప్రత్యేక ప్రేమ ఆయనకి. సో ఖచ్చితంగా ఆ ప్రేమ కొరకు మాకు పదవి విధానం కాదన్నా, ఖచ్చితంగా అన్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి పనిచేస్తాం. ఈరోజు రాష్ట్రంలో మీకు కూడా తెలుసు, అనంతపురం 14 నియోజకవర్గాల్లో జనసైనికులందరూ ఎంత బాగా కష్టపడ్డారో. 14 నియోజకవర్గం క్లీన్ స్వీప్ అయింది ఇక్కడ. సో ఖచ్చితంగా అందరం బాగా గట్టిగా కష్టపడతామన్నా, పార్టీని గట్టిగా ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఒకనొక దశలో మీకైతే టీసీ వరుణ్కి అనంతపూర్ అర్బన్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్న సందర్భంలో ఆ రోజు మీకు మరీ తిరిగి రావట్లేదు, అది తెలుగుదేశంకే కేటాయిస్తున్నారు, ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? మొత్తం ఏదైనా ఖచ్చితంగా అంటే బాధ లేదంటే అదేదో అబద్ధం అవుద్ది. బాధపడ్డాం, చాలా చాలా బాధపడ్డాం అన్న. కానీ ఎందుకంటే అంత కష్టపడి ఉన్నారు అనంతపురంలో కూడా. నా గురించి బాధ కానీ చాలామంది కార్యకర్తలు ఎత్తని కానీ నాయకులు ఎత్తని కానీ అందరూ బాధపడినారు. కానీ వన్ డేలో ఎందుకంటే మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇది పొత్తులో ఆయనకి ఇబ్బంది అయి ఉంటుంది అని మేము అందరం కూడా అర్థం చేసుకున్నాం. ఇమ్మీడియట్గా ఒక 48-48 అవర్స్ దాన్ని మొత్తం మేమంతా మైండ్ అంతా మొత్తం రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వానికి బ్రహ్మాండంగా సపోర్ట్ చేసినాం అన్న. ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం అనంతపురం జిల్లాలో. అనంతపురం అర్బన్లో కూడా అన్ని కండిషన్లకు అందరం బాగా సపోర్ట్ చేసినాం అన్న. సో బ్రహ్మాండంగా అందరూ ముందు 14 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ అయిన అనంతపురం జిల్లాలో. దానికి వి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ అన్న. పోయిన గత సంవత్సరం 5 సంవత్సరాల కాలంలో జనసేన నాయకులు పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి నేపథ్యం, కేసులు కూడా బనాయించారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి అండదండగా ఎలా ఉండబోతుంది? టీసీ వరుణ్ నిర్ణయాలు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఎవరైతే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడినారో, ఎవరైతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళందరిపైన శిక్ష గ్యారంటీగా. ఎందుకంటే చట్టం తన పని చేసుకుంటూ పోతుందనే ఒక సామెత ఉంటుందన్న. సో ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇదేంత పదవి కాదు, అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను నేను. ఖచ్చితంగా ఏ కార్యకర్తకైనా, ఏ నాయకుడికైనా అనంతపురం జిల్లాలో ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, ఇంతకుముందు పోరాటాలు చేసినాం, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం. సో వాళ్ళు కూడా ఒక మంచి గైడ్ లైన్స్ అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తాం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. బట్ ఈ పొత్తులో అటు ఇటు కొన్ని ఉంటాయన్నా, దాన్ని నీట్గా మొత్తం అంతా కమ్యూనికేషన్ చేసి ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా మాత్రమే పార్టీని ముందుకు తీసుకెళ్తాం అన్న. ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క జనసేన కుటుంబ సభ్యుడికి మేము ఖచ్చితంగా తోడుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరొక అంశం అండి, ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కూటమి ప్రభుత్వం తరఫున జనసేన నాయకులు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇంకా నామినేటెడ్ పోస్టుల విషయంలో, కేటాయింపు విషయంలో టీసీ వరుణ్ పాత్ర ఎంత ఉంటుంది? లేదన్న, నామినేటెడ్ పోస్ట్లో ఏ నిర్ణయం అయినా కానీ, ఎందుకంటే మా దగ్గర ఒక రిపోర్ట్ ఉంటుంది, హెడ్ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక రిపోర్ట్ ఉంటుంది. నామినేటెడ్ విషయం, పోస్ట్ విషయంలో ఏదైతే కానీ నిర్ణయం ఎండ్ ఆఫ్ ద ఇది అయితే మాత్రం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిదన్న. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి జన సైనికులు అందరూ కట్టుబడి ఉంటారు. అహుడా చైర్మన్ పదవి అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మీరు ప్రత్యేక కార్యాచరణ ఏమైనా ప్లాన్ చేశారు? అవునన్నా, నిన్నే వచ్చినాను జిల్లాకి. ఒక మంచి రోజు చూసుకొని ఛార్జ్ తీసుకుంటాను. కానీ ఒకటైతే మాటిస్తున్నానన్నా, ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే ఇలా ఉంటుందా? ఒక జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే వ్యక్తికి ఒక పదవి ఇస్తే దానికి న్యాయం ఎలా చేస్తారని నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. అనంతపురం జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి మాటిస్తున్నాను, బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తాం. మేము కూడా కొంచెం డీప్కి వెళ్ళి సబ్జెక్ట్ తెలుసుకుంటాను.
ఇంకా డీప్కి వెళ్తాం, అసలు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఏదైతే చేసి చూపిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మాకు మన 4 days బ్యాక్ మీటింగ్ జరిగినప్పుడు కూడా అనంతపురంలో మీరు అప్పట్లో రోడ్లు వేశారు, బాగా రోడ్లు వేయండి, అనంతపురంలో రోడ్లు వేయండి గురించి చెప్పి మాట ఇచ్చారన్న. సో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసుకుంటా. చార్జ్ తీసుకున్నాక ఎవ్రీ వీక్ రివ్యూ పెట్టుకుంటామన్నా, మీరు కూడా అందరు మిత్రులు ఉన్నారు, ఎవ్రీ వీక్ రివ్యూ పెట్టుకుంటామన్నా. మా డెవలప్మెంట్ ఏంది ఎవ్రీ వీక్ ప్రోగ్రెస్ కూడా చూపిస్తాం. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో గతంలో రైతులను ఉద్దేశించి, ఈ చేనేత కార్మికులను ఉద్దేశించి కవాతు కూడా నిర్వహించారు. ఆ దిశగా మీరు ఏమన్నా అడుగులు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చొరవతో ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ సమస్యలు తీర్చే అవకాశం ఏమున్నాయి, ఇంకా ఇటువంటి అంశాల మీద మీరు దృష్టి పెట్టే అవకాశం ఏమన్నా? లేదన్న, ఎందుకంటే సమస్యల గురించి అన్ని పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉందన్న. మీరు చూస్తున్నారు పంచాయతీరాజ్ శాఖ అయితేనే కానీ, ఎన్వైర్న్మెంటల్ అయితేనే కానీ, ప్రతి ఒక్కటి ఆయన మీరు చూస్తున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఈరోజు ఎక్కడ అనేది పంచాయతీరాజ్ శాఖ ఒకే రోజులో అన్ని ఫండ్స్ అయితేనే కానీ, అంత అన్ని ప్రోగ్రామ్స్ అయితేనే కానీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైందన్న. అండ్ ఉమ్మడి ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈరోజు ప్రజలంతా ఎంతో హర్షిస్తున్నారు, చాలా ఆనందపడుతున్నారు. గత ప్రభుత్వం ఇలా ఉంది, ఈ ప్రభుత్వం చూడు ఇలా ఉందని చెప్పేసి. సో ఖచ్చితంగా మంచి పేరుతో ముందుకెళ్తున్నారన్న. సో డెవలప్మెంట్ బ్రహ్మాండంగా చేస్తుంది. సమస్యలు ఏ సమస్య ఉన్నా కూడా రాయలసీమలో ఆయన ఖచ్చితంగా సాల్వ్ చేస్తారన్న పవన్ కళ్యాణ్ గారు. సో ఆ నమ్మకం అయితే ప్రజలందరికీ ఉందన్న. మరొక అంశం అండి, ఎప్పుడు చూసినా టీసీ వరుణ్ కొన్ని సంవత్సరాలుగా ఏదో పోరాటాలు చేస్తూనే ఉన్నారు, కాకపోతే ఎక్కడ పదవి అనేది లభించలేనటువంటి పరిస్థితి. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఎందుకంటే ఫ్యామిలీ కూడా ప్రతిసారి డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే మీకు పదవి వస్తుంది అని చాలా అనౌన్స్ చేసే స్టేజ్లో కూడా మీకు రానటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా? మా ఫ్యామిలీ సపోర్ట్ అన్న, మా కుటుంబ సభ్యులందరూ, పేరెంట్స్ అయితేనే కానీ, మా పెద్దనాన్నలు అయితే కానీ, బాబాయిలు అయితేనే కానీ, అందరూ మా టోటల్ ఫ్యామిలీ, మా ఇన్లా సైడ్ అయితేనే కానీ అందరూ ఒకటే అన్కండిషనల్గా పవన్ కళ్యాణ్ గారి కోసం యూ జస్ట్ వర్క్ హార్డ్. ఒకటే పదవి కాదు, పదవి రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఆయన కోసం బాగా పనిచేద్దాం, మంచి పేరు తెచ్చుకోవాలి జిల్లాలో, నీకంటూ ఒక మంచి పేరు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత కష్టమైనా మనం పడాలి అనేది మేము ఒక మైండ్ సెట్గా, ఒక కమిటెడ్గా మేము ఫిక్స్ అయిపోయినాం అన్నది. సో ఈ పదవి అనేది ఈ రోజు ఉంటుంది, రేపొద్దున పోవచ్చు, రేపొద్దున రావచ్చు. బట్ కళ్యాణ్ గారి మనుషులు అనేది మాకు చాలా ముఖ్యమైన. జనసేన పార్టీలో బాధ్యతలు తీసుకున్నాం, ఆ బాధ్యతలు తగ్గట్టుగా మేము అందరూ ముందుకెళ్తున్నాం. ఎటువంటి ఇబ్బంది మా తరపు నుంచి అయితే కానీ ఎక్కడైతే పార్టీకి వచ్చింది లేదు. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఆ పేరు మేము తెచ్చుకోకూడదన్న. సో దాని వరకు అయితే మా ఫ్యామిలీ అందరం కమిటెడ్గా, మా పేరెంట్స్ అయితేనే కానీ, వైఫ్ అయితేనే కానీ, మా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ అయితేనే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బాగా పనిచేస్తారు. మాకు టికెట్ పోయినప్పుడు కూడా దే డెంట్ ఫీల్ బ్యాడ్. వాళ్ళు డెఫినెట్గా బాధపడతారు. బట్ ఏంటంటే ఇమీడియట్గా ఏం లేదు, మనకు అన్నున్నాడు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేది వాళ్ళకు ఒక నమ్మకం, ఆయన మీద ఒక భరోసా. ఆ భరోసా తగ్గినట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచిగా గుర్తించారన్న. ఖచ్చితంగా ఆయన పేరు నిలబెట్టే పనులు అయితే చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఫైనల్గా అండి, ఇప్పుడున్న పరిస్థితులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సోషల్ మీడియా అంశం ఎలా చూస్తారు? ఎస్పెషల్ ఎందుకంటే గతంలో కేసులు పెట్టిన ఇటువంటివన్నీ వారు పరుషంగా మాట్లాడిన అంశాలు కాబట్టి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు జిల్లాలో ఎలా ఉండబోతుంది? టీసీ వరుణ్ దీని మీద ఏమైనా ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం లేదన్న. చట్టం తను పని చేసుకుంటూ పోతాను. మీరు చూశారు, ఎందుకంటే ఎంత హరాస్మెంట్గా మాట్లాడారంటే, ఇంకా సీఎం గారి గురించి మాట్లాడారు, డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడారు, మిగతా మినిస్టర్ల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఉండే అదే తెలుగుదేశం నాయకులు అయితే కానీ, జనసేన నాయకులు అయితే, బీజేపీ నాయకుల గురించి ఎన్నో మాటలు మాట్లాడినారన్న. మాట్లాడడం కాదు, గూండాయిజం, రౌడీయిజం, దాదాయిజం ఇవన్నీ చేసి హ్యాపీగా ఎస్కేప్ అయిపోయి మేమేమో హ్యాపీగా ఇంట్లో ఉంటుంటే కుదరదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న. ఎందుకంటే మీరు చూసారు ఎంతోమంది హరాస్ చేశారు వీళ్ళు. సో ఖచ్చితంగా మీరు కూడా చూస్తున్నారు, లీగల్గా లెజిటిమేటెడ్గా పోలీసు వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఖచ్చితంగా అది ఏమున్నా కూడా హోమ్ మినిస్టర్ గారు అయితేనే కానీ, మన సీఎం గారు అయితేనే కానీ, డిప్యూటీ సీఎం గారు అయితే చూసుకుంటారు. మొత్తం ఏదైతే మొత్తం జనసేన నాయకులు టీసీ వరుణ్ అంతరంగం మొత్తం మీద ఎన్నో సంవత్సరాలుగా కష్టపడినప్పటికీ ప్రతిసారి టీసీ వరుణ్కు పదవులు వస్తాయని ఊరించిన పరిస్థితులు ఉన్నాయి తప్ప ఎప్పుడు వరించిన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులను ఏకంగా ఎమ్మెల్యే టికెట్ కూడా అనౌన్స్ అవుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో చివరి నిమిషంలో అది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనుషులుగా ఉండడమే మాకు ఒక పెద్ద ప్రత్యేకత. ఇటువంటి పరిస్థితుల్లోనే నాకు ఎన్నోసార్లు మా కుటుంబ పరిస్థితులు, ముఖ్యంగా మా కుటుంబ నేపథ్యం అందరూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఉండడమే మా ధ్యేయం అని ఒకవైపు పనిచేస్తుంది. మరోవైపు ముఖ్యంగా ఏదైతే ఉందో నా ఈ పదవి వల్ల ఎలా పాలన ఉంటుంది అనేది చూపించడానికి నేను కసరత్తులు చేస్తున్నానని, అందులో సోషల్ మీడియా అంశం అనేది పెద్దలు చూసుకుంటే ప్రభుత్వ పెద్దలు అయితే మాత్రం వారు చేసిన హరాస్మెంట్ అనేది చాలా ఆషామాషిగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ పెద్దలు చూసుకుంటారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పేసి ఒకవైపు చెప్తూనే ముఖ్యంగా జనసేన నాయకులు కేసుల విషయం కావచ్చు, ప్రత్యేకంగా ఏదైతే ఉందో పదవుల విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ఏం చేయాలో మేము చేయడానికి అందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడానికి మేము అహర్నిశలు కష్టపడతాము అని చెప్పేసి టీసీ వారిని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో.
చలకి నాయుడు, RTV అనంతపురం.